చేస్తున్నాను, ఒక్క నిమిషం. సరే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి. ఓం దుర్గాయే నమః. ఓం శివాయే నమః. ఉమారెడ్డి గారు ఓం పెట్టకుండా చదవమన్నారు అన్నయ్య గారు. పూజ అప్పుడు ఓం పెట్టమన్నారు. ఓకే. దుర్గాయే నమః. శివాయే నమః. మహాలక్ష్మ్యే నమః. మహాగౌర్యే నమః. చండికాయే నమః. సర్వజ్ఞాయ నమః. సర్వలోకేశ్యే నమః. సర్వకర్మ ఫలప్రదాయ నమః. సర్వతీర్థమాయాయ నమః. ఓం పుణ్యాయ నమః. దేవయోనయే నమః. అయోనిజాయే నమః. భూమిజాయే నమః. నిర్గుణాయ నమః. ఆధారశక్త్యై నమః. అనీశ్వర్యై నమః. నిర్గుణాయ నమః. నిర్హంకారాయ నమః. సర్వగర్వ విమర్ధిన్యై నమః. సర్వలోకప్రియాయ నమః. వాణ్యై నమః. సర్వవిద్యాదిదేవతాయ నమః. ఓం పార్వత్యై నమః. దేవమాత్రే నమః. వనీస్యే నమః. వింధ్యవాసిన్యే నమః. తేజోవత్యే నమః. మహామాత్రే నమః. కోటిసూర్యసమప్రభాయ నమః. దేవతాయ నమః. వహ్నిరూపాయ నమః. సతేజసే నమః. వర్ణరూపిణ్యే నమః. గుణాశ్రయాయ నమః. గుణమధ్యాయ నమః. గుణత్రయ వివర్జితాయ నమః. కర్మజ్ఞానప్రదాయ నమః. కాంతాయ నమః. సర్వసంహారకారిణ్యే నమః. ధర్మజ్ఞానాయ నమః. ధర్మనిష్టాయ నమః. సర్వకర్మ వివర్జితాయ నమః. కామాక్షే నమః. కామసంహత్రే నమః. కామక్రోధ వివర్జితాయ నమః. శాంకర్యే నమః. శాంభవ్యై నమః. శాంతాయ నమః. చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః. సుజయాయ నమః. జయాయ నమః. భూమిస్థాయ నమః. జాహ్నవయ నమః. జనపూజితాయ నమః. శాస్త్రాయ నమః. శాస్త్రమయాయ నమః. నిత్యాయ నమః. శుభాయ నమః. చంద్రార్ధమస్తకాయ నమః. భారత్యే నమః. భ్రామర్యే నమః. కల్పాయ నమః. కరాళ్యే నమః. కృష్ణపింగళాయ నమః. బ్రాహ్మ్యే నమః. నారాయణ్యే నమః. రౌద్రే నమః. చంద్రామృత పరివృతాయ నమః. జ్యేష్ఠాయ నమః. ఇందిరాయ నమః. మహామాయాయ నమః. జగత్సృష్టాధికారిణ్యే నమః. బ్రహ్మాండకోటి సంస్థానాయ నమః. కామిన్యే నమః. కమలాలయాయ నమః. కాత్యాయన్యే నమః. కళాతీతాయ నమః. కాలసంహారకారిణ్యే నమః. యోగనిష్టాయ నమః. యోగిగమ్యాయ నమః. తపస్విన్యే నమః. జ్ఞానరూపాయ నమః. నిరాకారాయ నమః. భక్తాభీష్టఫలప్రదాయ నమః. భూతాత్మికాయ నమః. భూతమాత్రే నమః. భూతేశ్యే నమః. భూతధారిణ్యే నమః. స్వధానారీ మధ్యగతాయ నమః. షడాధారాదివర్ధిన్యే నమః. మోహితాయ నమః. శుభాయ నమః. శుభ్రాయ నమః. సూక్ష్మాయ నమః. మాత్రాయ నమః. నిరాలసాయ నమః. నిమగ్నాయ నమః. నీలసంకాసాయ నమః. నిత్యనందాయ నమః. హరయే నమః. పరాయ నమః. సర్వజ్ఞానప్రదాయ నమః. ఆనందాయ నమః. సత్యాయ నమః. దుర్లభరూపిణ్యే నమః. సరస్వత్యే నమః. సర్వగతాయ నమః. సర్వాభీష్టపరదాయిన్యే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలండి. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేసుకున్నామండి. ఎవరన్నా చేస్తారండి విష్ణు పంజర స్తోత్రం? జై శ్రీరామ్ అండి. అలాగే మీరు చేస్తారండి? చేయండి శైలజ గారు. జై శ్రీరామ్ అండి. విష్ణు పంజర స్తోత్రం. ప్రవక్ష్యాం మధునా ఏతద్ వైష్ణవం పంజరం శుభం. నమో నమస్తే గోవిందం చక్రం గృహ్యం సుదర్శనం. ప్రాచ్యం రక్షసో మాం విష్ణు త్వామహం శరణం గతః. గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభా నమోస్తుతే. యాం యాం రక్షసో మా విష్ణు త్వామహం శరణం గతః. ఫలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ. ప్రతీచ్యాం రక్ష మాం విష్ణు త్వామహం శరణం గతః. కుశలం శాతనం గృహ్య పుండరీకాక్షరక్ష మాం. ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః. ఖడ్గమాదాయ చర్మాద అస్త్రశస్త్రాదికం హరే. నమస్తే రక్ష రక్షజ్ఞ ఐశాన్యాం శరణం గతః. పాంచజన్యం మహాశంకం అనుఘోష్యం చ పంకజం. ప్రగృహ్య రక్ష మాం విష్ణు
ఆగ్నేయాం యజ్ఞసూకర చంద్రసూర్యాం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా నైరుత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తి నృకేసరీం వైజయంतीं సంప్రగృహ్య శ్రీవత్సం కంఠభూషణం వాయువ్యాం రక్ష మాం దేవ హయగ్రీవ నమోస్తుతే వైనతేయం సమారుహ్య త్వంతరిక్షే జనార్దన మాం రక్షస్వాజిత సదా నమస్వేస్వ పరాజిత విశాలాక్షం సమారుహ్య రక్ష మాం త్వం రసాతలే అకూపారా నమస్తుభ్యం మహామీన నమోస్తుతే కరశీర్షాద్యంగులీషు సత్యత్వం బాహుపంజరం కృత్వా రక్షస్వ మాం విష్ణు నమస్తే పురుషోత్తమ ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ పురా రక్షార్థమీశాన్య కాత్యాయన్యా వృషధ్వజ నాశయామాస సాయేన చామరం మహిషాసురం దానవం రక్తబీజం చ అన్యాంశ్చం సురకంటకాన్ ఏతజ్జపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలండి. అక్రూరస్తవం పారాయణం చేసుకుందామండి. పద్మావతి గారు ప్రారంభిస్తారండి. జై శ్రీరామ. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమానిని మానచోరా శుభాకార వీరా జగద్దేతు హేతు ప్రకారా సమస్తంబు నస్తం గతం వై మహాలోల కల్లోల మాలాకులాభీల పాధోనిధిం గూలగా బాల కేళీగతిం దేలి నారాయణాఖ్యం వటుఖ్యాతి శోభిల్లు నీనాభికంజంబులో లోక పుంజంబులంబన్ను విన్నాణియై మన్న యావమ్మ యుత్పున్నడయ్యంగదా పావకాకాశ వాతావనీ వార్య హంకార మాయా మహామానసాదుల్ ఋషికాదులున్ లోకముల్లోక బీజంబులున్ నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నసించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీయొప్పిదం బెల్ల నోచెల్ల చెల్లన్ విచారింపదారెంత వారెంత వారైన మాయాదులా మాయతో గూడి క్రీడించు లోకానుసంధాత యౌధాత నిర్ణేతయే నీ కళారాశి కిం గంధరంబోజ గర్భాదులధ్యాత్మలందున్న శేషాది భూతంబులందున్న నేకాది దైవంబులందున్ సదా సాక్షివై అందువంచు దదంతర్గత జ్యోతి వీసుండవంచుం త్రయీ పద్ధతిం కొందరింద్రాది దేవాది దానంబులన్ నిక్కముక్కండవంచున్ మరింగొందరారూఢ కర్మంబులం ద్రించి సంసారముంద్రించి సన్యస్తులై మించి విజ్ఞాన చక్షుండవంచున్ మరింబాంచరాత్రానుసారంబునం దన్మయత్వంబుతో గొందరీవాత్మవంచున్ మరింగొందరా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వు బాణింతు వంచున్ మరిన్నీవు నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరింబెక్కు మార్గంబులం నిన్ను నిక్కింపు రెగ్గేమి ఏరుల్ పయోరాసినే రాసులై గూడు క్రీడన్ విశేషంబులెల్లన్ విశేషంబులైడింది నీయందను నంబు లీలంబులవు నీక రాకేందు బింబంబు కుంభాంతరంబంబులం బింబితంబైన వేరున్నదే ఎన్న నీలాఘటాంతర్గతాకాశముల్లుద్ఘటం తద్ఘటాంతంబులం దేహ మౌరేఖ లోకాత్పధిన్వీకనేపోకలంబోక ఏకాకి వయ్యుండు దీసా కృసానుండు నమ్మోను సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంబో నిధుల్ గుక్షి శల్యంబులత్రున్ లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబుల్ బాహుల్ సురేంద్రల్ ఘనంబుల్ గచంబుల్ నభో వీధి నాభి ప్రదేశంబు రేలుంబగళ్ళు నిమేషంబులంబోజ గర్భుండు గుహ్యంబు వర్షంబు వీర్యంబు నాకంబు మూర్ధంబుగానేకమయ్యున్న నీమేని దండం వయోజాత గర్భాండముల్ మండితోదుంబరానోకహానేహ శేఖా ఫలాపూరితానంత జంతు ప్రకాండంబులీలం ప్రసిద్ధోదరాసిస్త జంతు ప్రకారంబుగా నిండియుండం మహారూపా నీ రూపముల్ వెగ్గలం బుగ్గడింబం లయాంబోధిలో మీను మేనన్ విరోధించి నిరోధించి సాధించి మున్వేదకున్ వేదరాశిం ప్రసాదింపవేద్రింపవే కైటభశ్రీ మధుం శ్రీ చక్రివై మొత్తవే ఎత్తవే మంద రాగంబు రాగంబుతో గుర్మలీలా పరిష్పందివై పందివై మేది నిన్మీది కేంద్రోచి దోషాచరం శ్రీరామ్ అండి. వినిపించటం లేదండి.
మీకు ఎవరికైనా వినిపిస్తుందా అండి? లేదండి, వినిపించట్లేదండి. సరే. పందివై మేదికిన్ మీదికిన్ రోచి దోషాచరం గొమ్ములన్ నిమ్ములన్ జిమ్ము చెంగ్రువవే తెంపు దీపింపవే కల్కి మూర్తిం ప్రవర్తింపు నిన్నెన్న నేనవ్వడు నన్ను మాయావి పన్నున్ విషన్నున్ ప్రపన్యం ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశ తల్పా కృపాకల్ప వందారు కల్ప. నమస్తే 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 నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలండి. చివరిలో కట్ అయిపోతే నేను అందుకున్నాను. అదే కరెంట్ పోయినట్టుంది, సారీ. సరేనండి. జై శ్రీరామ్ అండి. మందీపౌర్ణమి పారాయణం చేసుకున్నామండి. 81వ శ్లోకం నుంచి 90వ శ్లోకం వరకు. గీతారెడ్డి గారు జాయిన్ అవ్వలేదు. ఎవరన్నా చేస్తారండి మందీపౌర్ణమి? చేయమంటారా? అలాగే. 81 నుంచి కదా? 81 నుంచి 90. తాత్పర్యం ఉందండి మీ దగ్గర? లేదు, నా దగ్గర. నా దగ్గర ఉందండి. శైలజ గారు అలాగే. ఎన్నో పేజీ తాత్పర్యం మీరు చదవండి, మీరు శైల్ గారు. అలాగండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శశిరేఖా చ గగనరేఖా చైవ తతః పరం పాశాంకుశవరాభీతిధరా అరుణ విగ్రహాః విశ్వసంబంధీనీం వార్తాం బోధయంతి ప్రతిక్షణం ముక్తాసాలదగ్రభాగే మహామారకతోపరః సాలోత్తమః సముద్దిష్టో దశయోజన దైర్ఘ్యవాన్ నానా సౌభాగ్య సంయుక్తో నానా భోగ సమన్వితః మధ్యభూస్థాదృశీ ప్రోక్త సదనాని తథైవ చ షట్కోణమత్ర విస్తీర్ణం కోణాస్థా దేవతా శృణు పూర్వకోణే చతుర్వక్త్రో గాయత్రీ సహితో విధిః పుండికాక్షా గుణాభీతి దండాయుధరః పరః తదాయుధరా దేవి గాయత్రీ పరదేవత వేదా సర్వే మూర్తి మంత్ర శాస్త్రాణి వివిధాని చ స్మృతయచ్చ పురాణాని మూర్తిమంతి వసంతి ఏ బ్రహ్మ విగ్రహా సంతి గాయత్రీ విగ్రహాచ్చ ఏ వ్యాహృతీనాం విగ్రహాచ్చ తే నిత్యం తత్ర సంతి రక్షకోణే శంఖచక్ర గదాంబుజకరాంబుజ సావిత్రీ వర్తతే తత్ర మహావిష్ణుశ్చ తాదృశః ఏ విష్ణు విగ్రహాः సంతి కూర్మాదయోఖిలాః సావిత్రీ విగ్రహా ఏ చేతే సర్వే తత్ర సంతి వాయుకోణే పరస్వక్షమాలా భయవరాన్వితః. జయ శ్రీరామ్. 90 వరకే కదా పద్మావతి గారు? అవునండి, 90 వరకేనండి. జై శ్రీ జై శ్రీరామ్. 700 ఒక్క నిమిషం అండి చూస్తున్నా. 789వ పేజీ అండి. 789. సరేనండి, ధన్యవాదాలు అండి. నిన్న మనం అమ్మవార్ల గురించి అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనశాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ వీరి గురించి చెప్పుకున్నామండి. వీరు ఎర్రని రంగు కలిగి ఉందరు. చేతులందు పాస, అంకుశ, వరద, అభయముద్రలను ధరించి ఉందరు. ప్రతి క్షణము విశ్వమునకు సంబంధించిన వార్తలను బోధించుట వీరి ప్రముఖ కార్యమై ఉండును. ఈ ముక్తా ప్రాకారమునకు ముందు మహామరకత మణులతో నిర్మింపబడిన ఒక రెండవ ప్రాకారము కలదు. 10 యోజనముల పొడవు గల ఈ ప్రాకారము అన్ని ప్రాకారముల కంటే శ్రేష్టమైనదిగా చెప్పుదురు. దీని యందు నానా విధములైన సౌభాగ్యమయి పదార్థములు, భోగ సామగ్రులు విద్యమానములై యుండును. దీని మధ్య భూమి మరియు భవనములు కూడా
మహా మరకత మణులతో సమానమై ఉండును. ఈ ప్రాకారమునందు భగవతి భువనేశ్వరి యొక్క అరుణ కోణముల గల విశాలమైన యంత్రం ఒకటి కలదు. కోణమునందు ఉండెడి దేవతల నామములను తెలిపెదను వినుము. తూర్పు కోణమునందు చతుర్ముఖ బ్రహ్మ భగవతి గాయత్రిని కూడి విరాజిల్లుచుండును. ఈయన కమండలమును అక్షసూత్రములు అభయముద్ర దండమును శ్రేష్టమైన ఆయుధమును ధరించి ఉండును. పరమ ఆదరణీయురాలైన భగవతి గాయత్రి కూడా ఈ ఆయుధములనే చేబూని యుండును. వేదములు వివిధ శాస్త్రములు మూర్తి మంతములై ఇచ్చట శోభిల్లుచుండును. స్మృతులు పురాణము